అందరికీ నమస్కారం మిత్రులారా. ఎన్నికలకు సంబంధించి మనకి 3 విషయాలు అనేవి చాలా క్రూషియల్‌గా ఉంటాయన్నమాట. ఉంటాయి. అదొకటి ఫస్ట్ ఏంటంటే ఎక్స్‌పెండిచర్ మాట. అంటే ఎన్నికలకు సంబంధించి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అన్న విషయం మీద అది చాలా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత బోర్డ్ ఆఫ్ సీసీ అంటారన్నమాట. తర్వాత ఏదైతే మనం నామినేషన్ ఫైనల్‌లో కానీ మిగతా విషయాల్లో కానీ ఏదైతే మనం చేయాల్సిన ప్రొసీజర్ ఉంటుందో అది ఫాలో అవటం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ 3 కూడా ఏంటంటే మనల్ని నిత్యం ఏంటంటే మనం ఎవరు పోటీ చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. వాటి అబ్జర్వేషన్‌లో ఉంటారు. తర్వాత ఏ చిన్న మిస్టేక్ జరిగినా దాని తర్వాత మనం ఏదైతే కాన్సిక్వెన్సెస్ మనం బీర్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇంకేంటంటే ఎన్నికలు అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు వీటి మీద ఏంటంటే ఎక్స్‌పెండిచర్ అనేది ఇప్పుడు సబ్మిట్ చేయాల్సిన అవసరం మామూలుగా సమయం వచ్చింది. అదేంటంటే వాళ్ళు కొంత టైం ఇస్తారు మనకి మిగతా ఏదైనా ఫిల్ చేసుకోవడానికి వాటికిని. ఆ రకంగా ఏంటంటే మొన్నటి వరకు అంటే ఎన్నికలు మొదలైన కాడి నుంచి నామినేషన్ మొదలైన కాడి నుంచి కూడా మనం ఎక్స్‌పెండిచర్ అనేది మనం నోట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత అది ఏంటంటే చివరి రోజు వరకు ఉంటుందన్నమాట. అది ఏంటంటే మనకి కౌంటింగ్ రోజు వరకు కూడా అయిన ఖర్చు అంతా కూడా మన అకౌంట్లో పడుతుంది. అదేంటంటే ఎమ్మెల్యేకి వచ్చేసరికి 40 లక్షలు, ఎంపీకి వచ్చేసరికి 90 లక్షల వరకు ఇప్పుడు ఉంది. అది ఎక్సీడ్ అవ్వకుండా మనం విత్ ఇన్ ద లిమిట్ చూసుకోవాలన్నమాట. ఏమవుతుందంటే చాలాసార్లు అవి ఎక్సీడ్ అయిపోయి లేదనుకుంటే మనకి ఆ సందర్భాల్లో మనకి ఇబ్బంది అవుతుంది. అయితే ఎవరైనా సరే ప్లాన్ చేసుకోకపోతే మాత్రం అసలు నిరంతరం ఇవేంటంటే ప్రతిరోజు కూడా మనకి చాలా తలనొప్పిగా జరుగుతుంది అన్నమాట ఎక్స్‌పెండిచర్ వర్క్. అంటే మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి సంబంధించి మనం బిల్స్ కానీ అవి కానీ మామూలుగా రైజ్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మనం చేసే అవి రాయటంలో కూడా చాలా కాలమ్స్ ఉంటాయన్నమాట. అవన్నీ ఫిల్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇది యాక్చువల్గా ఒక మాన్యువల్ కూడా ఇస్తారు ప్రతి ఒక్కరికి. ఈ మాన్యువల్లో మనం ఆ వివరాలు ఫిల్ చేయాలన్నమాట. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఏంటంటే ఇది ఎక్స్‌పెండిచర్ రిజిస్టర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ డే టు డే అకౌంట్స్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ బై కంటెస్టింగ్ క్యాండిడేట్స్. ఇది ఇలా ఉంటుంది. దీని తర్వాత ఇవి మామూలుగా మన వివరాలు ఉంటాయి. తర్వాత ఇది డే టు డే వైట్ అంతా కూడా ఏంటంటే ఇది అనమాట. డే టు డే ఎక్స్‌పెండిచర్ అంతా దీంట్లో రాయాలి, వైట్ పేపర్ మీద రాయాలి. దీని తర్వాత ఈ క్యాష్ రిజిస్టర్ అంటారన్నమాట. అంటే ఇది మనకు వచ్చే క్యాష్ మన రిసీప్ట్స్, ఖర్చులు అవన్నీ కూడా ఈ దీంట్లో రాయాలన్నమాట. పింక్ దాంట్లో రాయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇదేమోనో బ్యాంక్ రిజిస్టర్ అంటే మనం ఏదైతే ఖర్చు పెడతామో వాటిల్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే మ్యాక్సిమం యాక్చువల్గా ఏంటంటే ఈ ఎన్నికల రూల్ ప్రకారం ఫస్ట్ ప్రయారిటీ బ్యాంక్ ట్రాన్సాక్షన్కే ఉంటుందన్నమాట. ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి అవి మనం ఇందులో అయితే చాలాసార్లు ఎక్కువ ఉండవు. చాలాసార్లు ఏంటంటే మనకు ఉన్న ఏదైతే కన్స్టెంట్స్ దృష్ట్యా మనం తక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఏదైనా బ్యాంక్ సంబంధించి ప్రతిదీ కూడా ఇందులో దాంట్లో రాసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ చివర్లో మనకి చూసుకున్నట్టయితే ఈ షెడ్యూల్స్ అని ఉంటాయన్నమాట. ఈ మామూలుగా వీటిల్లో ఏంటంటే ఏ ఐటెంకి ఎంత ఖర్చు పెట్టాము అంటే మామూలుగా ఇప్పుడు టోటల్ ఖర్చు ఎంత అయింది, తర్వాత ఏ ఐటెంకి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మామూలుగా పాంప్లెట్స్ లేదంటే ప్రచార మెటీరియల్, ప్రమోషనల్ మెటీరియల్కి ఎంత ఖర్చు అయింది, లేదంటే వాటర్కి, డ్రింక్స్కి అవి ఎంత ఖర్చు అయింది, లేదంటే మీటింగ్స్కి ఎంత ఖర్చు పెట్టాం, లేదంటే లేబర్కి ఎంత ఖర్చు అయింది, లేదంటే ఈ అనౌన్స్మెంట్స్ కోసం టీవీ మీడియాలో ఏమైనా మనం పబ్లిష్ చేస్తే దాటికి అనౌన్స్మెంట్ కోసం ఖర్చు, ఇలాగ అన్ని రకాల ఖర్చులు కూడా ఈ తర్వాత ఈ చివరిలో మాత్రం ఈ అబ్స్ట్రాక్ట్ తర్వాత ఇవన్నీ కూడా ఏదైతే ఐటెం వైజ్గా జరిగింది ఏంటి రాయాలన్నమాట. దీన్ని షెడ్యూల్స్ అంటారన్నమాట. సో అది మాట యాక్చువల్గా ఏంటంటే ఇది తెలియక మేమైతే చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఇదంతా కూడా అదే మాకు ఒక ఏదో కంట్లో నలుసులాగా పంటలో రాయిలాగా ఇది తయారయ్యి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. చాలా నెంబర్ ఆఫ్ మీటింగ్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేశారు. అయితే ఎన్నికల ముందే కనుక ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసి దీని గురించి డీటెయిల్గా చెప్పుంటే కనుక బాగుండేది. ఈ నామినేషన్ మొదలైపోయిన తర్వాత మనమేమో చాలా బిజీగా ఉంటాం. వాళ్ళు కూడా డ్యూటీస్ నుంచి ఆఫీసర్స్ని సడన్గా తీసుకొస్తారు. వాళ్ళ హడావుడి వాళ్ళకు కొన్ని డౌట్స్ వాళ్ళకు ఉంటాయి. ఎన్నికల ముందు పెట్టుంటే బాగుండేది, చాలా ఇబ్బంది తగ్గిపోయేది. ఇప్పుడైతే ఇది ఫీల్ చేసేసిన తర్వాత ఓకే బాగానే ఉంది, కానీ ఇప్పుడైతే బాగానే ఉంది, కానీ
అప్పట్లో అయితే మనకి ఈవెన్ నిన్నటి వరకు కూడా ఇది ఫీల్ చేయడంలో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంటే భయం వేస్తుంది, ఏ కాలం ఫీల్ చేయొచ్చు, ఎలా చేయాలి ఏంటి అన్నది. కొంచెం యాక్చువల్గా ఏంటంటే ఈ ఈసీ కానీ లేదనుకుంటే ఎక్స్పెండిచర్ టీం కానీ వీళ్ళు కొంత లిబరల్గా లేకపోతే కనుక ఇటువంటి విషయాల్లో ఈ అణిచివేతలు బెదిరింపులు కూడా ఉంటాయన్నమాట. మాకు కొంతమంది క్యాండిడేట్లను అయితే మీరు మీరు ఇలా రాయకపోతే బాగోదు, లేదంటే మిమ్మల్ని మీ మీద యాక్షన్ తీసుకుంటాము అది ఇది అని ఈ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నమాట. తర్వాత ఇంకా ఇవేంటంటే వీటిని ఇదంతా అయిపోయిన తర్వాత వీటిని ఇది చేయాలన్నమాట, నోటరీ చేయించాలన్నమాట. ఈ పేజ్ ఉంటుంది, ఫార్మేట్ ఫర్ అఫిడవిట్. ఇది అఫిడవిట్ కింద వాళ్ళు ఇస్తారు. దీని అఫిడవిట్ కింద వాళ్ళు డిటర్మిన్ చేశారు. పైన స్టాంప్ అతికించి సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్ అతికించి కింద ఏమో నోటరీ చేయించాలన్నమాట. నోటరీ చేయించిన తర్వాత అప్పుడు ఈ బిల్స్తో పాటు ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఇవన్నీ చూసారా, ఈ బిల్స్ ప్రతి ఐటెం కూడా బిల్ తీసుకోవాలి. బిల్ తీసుకుని మనం వాటిని సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ బిల్స్ కోసం మీకు ఏదైనా ఒకవేళ బిల్స్ లేవనుకుంటే కనుక మనమే ఓచర్ బుక్, తర్వాత రిసిప్ట్ బుక్ అంటే ఏంటంటే ఇదేమో ఓచర్ బుక్. ఇందులో ఏంటంటే మనం ఎక్కడికైనా ఇక్కడ మనం బయటికి వెళ్ళి ఏది ఖర్చు పెట్టినా సరే వాళ్ళ దగ్గర బిల్లు లేదనుకోండి, ఆ ఖర్చు వివరాలు అన్నీ రాసేసుకుని వాళ్ళ చేత సంతకం తీసుకుని మనం బిల్ రైజ్ చేయాలన్నమాట, డేట్ అవన్నీ వేసి. ఒకవేళ ఎవరైనా మనకు కనుక ఈ డొనేషన్స్ కానీ ఏదైనా ఇచ్చారనుకోండి, అవన్నీ కూడా ఇందులో రాయాలన్నమాట. ఇంకా నాకు వచ్చేటప్పటికి ఏంటంటే నాకు ఈ దీంట్లో ఎంత ఖర్చు అయింది అంటే, నేను తెలుసు కదా మీకు ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నాకు ఎంత ఖర్చు అయిందంటే ఈ 15,080 రూపాయలు ఖర్చు అయిందన్నమాట. 15,080 రూపాయలు ఖర్చు అయింది. ఇదేంటంటే విత్ నామినేషన్ అన్నమాట. అంటే నామినేషన్ ఫీజు కూడా 10,000 అయింది, నామినేషన్ డిపాజిట్. దాంతోపాటు నోటరీ ఒకటి 400, తర్వాత ఈ ఫొటోస్ అని, స్టేషనరీ అని, ఇవన్నీ కూడా ఇవన్నీ అయినాయి. అయితే ఈ మామూలుగా ఈ పాంప్లెట్స్ అవన్నీ అయితే నేను ఎక్కడ ప్రింట్ చేయించలేదు అన్నమాట. అవన్నీ ఏంటంటే పార్టీకి సంబంధించి బల్క్లో ఏదైతే మా పార్టీ ఉందో, రిఫార్మ్స్ పార్టీ, సంస్కరణ పార్టీ ఉందో, అప్పుడే బల్క్లో ప్రింట్ చేయించి వాటిని ఇక్కడ వాడటం జరిగింది. ఇప్పుడు జెండాలు ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బల్క్లో చేయించామన్నమాట. బల్క్లో చేయించి వాటిని వాడాము. ఆ రకంగా ఇది తక్కువైంది. అయితే ఏంటంటే ఈ మామూలుగా మిగతా వాళ్ళకి ఇండిపెండెంట్లు కానీ లేదా కొత్త వాళ్ళకి కానీ వాళ్ళకి కొంచెం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా చేయించుకోవడం అంటే మామూలుగా కష్టం. వాళ్ళకు 15,000 లేదంటే ఇంకో 25,000 దాకా ఖర్చు అవుతుంది. అయితే ఎన్నికల ఖర్చు తక్కువ పెడతాం అంటే వాళ్ళు మంచివాళ్ళు అయినట్టు ఎక్కువ పెడితే చెడ్డవాళ్ళు అయినట్టు కాదు. ఏంటంటే కొంత ప్రాక్టీస్ మీద అది తక్కువ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే కొంత ఉన్న వెసులుబాట్లను ఉపయోగించుకుని మనకి ఎంత కొంచెం వీలంత వరకు ఖర్చు పెట్టుకోగలిగితే మనకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ప్రచారం ఇప్పుడు ఆటోలు పెట్టుకోవటం, మినిమం ఆటోలు పెట్టుకోవటం, లేదనుకుంటే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే జనాలు ఎవరో మనకి మనకు ఫ్రీగా రావట్లేదు కనుక వాళ్ళకు కూడా కొంత ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ రకంగా చేసుకుంటే కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకేంటంటే అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మామూలుగా అయితే అభ్యర్థులకి ఇది చాలా శ్రమ కలిగిస్తుందన్నమాట. మామూలుగా ఇది చివరి పేజ్, ఇదైతే ఫస్ట్ పేజ్, చివరి పేజ్. ఇదైతే మామూలుగా ఈ రిజిస్టర్ మెయింటెనెన్స్ అయితే చాలా ఇబ్బంది కలిగిస్తుందన్నమాట. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే అబ్నార్మల్గా ఎవరో ఏ క్యాండిడేట్ కూడా డబ్బులున్న వాళ్ళు అదే పనికి వచ్చి అబ్నార్మల్గా ఖర్చు పెట్టకుండా ఉండటానికి ఇది దోహదపడుతుంది అన్నమాట. ఇప్పుడు కొంతమంది మీరు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు అసలు నామినేషన్ వేయడానికి 25,000, 30,000 జనాల్ని వాళ్ళు సేకరించి తీసుకెళ్తాం అనేది జరిగింది. అంటే జనాలు రావటం అంటే మరి వాళ్ళకి భోజనాలు, తర్వాత బళ్ళు, పెట్రోలు, డీజిల్, అంటే జస్ట్ నామినేషన్ వేయడానికి అంత వాళ్ళు అంత ఈజీగా మొబిలైజ్ చేస్తే అంటే ఇంక ఈ లెక్కన ఏంటంటే ఇప్పుడు కంట్రోల్ లేకపోతే మొత్తం నియోజకవర్గంలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో 2,50,000 మంది ఓటర్స్ ఉంటారనుకుంటే వాళ్ళు ఏముంది భోజనాలు పెడతాము, గిఫ్ట్లు ఇస్తాము, రెండంటే ఒక 2,00,000 మంది సేకరిస్తే ఇంకా అతను అవుట్ రైట్ ఇంకా అతను అయిపోతాడు, ఎమ్మెల్యే అయిపోతాడు అనమాట. అదే ఒక ఎంపీ డబ్బులున్నవాడు వచ్చేసేసి ఒక ఏదో మొత్తం మీద ఒక 10,00,000 మంది, ఒక 5,00,000 మంది, 10,00,000 మందిని ఇలాగేదో మీటింగ్ కింద పెట్టి లేదా ఏదో ఒక పెట్టి
వాళ్ళకి సేకరించి ఏదో ఖర్చు పెట్టేస్తే వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఆ మాస్ హిస్టీరియా ఏదైతే ఉంటుందో, లేదనుకుంటే ఆ మోసపూరిత వాతావరణం ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళని టర్న్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే డబ్బులున్న వాళ్ళకి డబ్బులున్న వాళ్ళు వచ్చేసేసి దాన్ని పూర్తిగా ఆధిపత్యం చెలాయించవచ్చు అనమాట. సో అటువంటి నిరోధించడానికి రూపపడుతుంది. అయితే కూడా మేము సబ్మిట్ చేసిన ప్రతిదీ కూడా ఏంటంటే రూల్ ప్రకారం వీటిని స్కాన్ చేసి వెబ్సైట్లో కూడా పెడతారు. ఎవరికి ఎంత ఖర్చు అయింది ఏంటన్నది అబ్స్ట్రాక్ట్లు కానీ డే టు డే రిజిస్టర్లు కానీ అవన్నీ పెడతారు. అయితే ఏంటంటే ఇవి మామూలుగా ఈ చిన్న చిన్న వాళ్ళకంటే సరే, ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ కూడా మన బిల్లు సేకరించలేము, ప్రతిదీ కూడా ఎక్స్పెండిచర్ కూడా మనం కరెక్ట్గా రాయలేము. కొన్ని ఏంటంటే మనకి కూడా అర్థం కాని ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. అటువంటి విషయాల్లో మనం రాయటం కూడా కష్టం అవుతుంది. తర్వాత మనకి సమయం సరిపోక, లేదంటే ఆ రాసే విధానం లేక కరెక్ట్గా తెలియక తప్పులు రాయటం కూడా జరుగుతుంది. సో ఇలాంటి వాటికి కాకుండా ఏదైతే అబ్నార్మల్గా కొంతమంది ఖర్చు పెడతా ఉంటారో చెప్పాను కదా, ఒక ఎమ్మెల్యేలు కొంతమంది క్యాండిడేట్లు ఉన్నారు. ఈ నామినేషన్ రోజునే 25,000 మంది 30,000 మందిని సేకరించి మరి ఆ భోజనాలు తర్వాత వాళ్ళకి ఈ వెహికల్ ఎక్స్పెండిచరు తర్వాత ఇవన్నీ కూడా అలాంటి జరిగితే కనుక అది మామూలుగా అది ఎంత అవుతుంది ఆ రోజే మరి 25 లక్షలు అయిపోయినట్టు. మామూలుగా అయితే చెప్పాను కదా, ఎమ్మెల్యేకి 40 లక్షలు, ఎంపీకి 95 లక్షల వరకు పెట్టారు ఈసారి. సో అటువంటివి ఉన్నప్పుడు చూసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ రోజున కౌంటింగ్ రోజునైతే ఒక ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యేలు భోజనాలు ఏర్పాటు చేయటం అవన్నీ కూడా చాలా అబ్నార్మల్ అయిపోతాయన్నమాట. అటువంటివన్నీ కూడా ఏంటంటే నిరోధించడానికి ఇటువంటి ఉపయోగపడతాయి. సో ఇది వరకు మంచిదే, అందరికీ ఎవరికి ఎంత ఖర్చు అవుతుంది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది కనుక లేకపోతే అసలు నేను ఎంత ఖర్చు పెట్టాను కూడా నాకు తెలిసి ఉండేది కాదు. అటువంటి మంచిది విషయం. అయితే ఏంటంటే ఎవరైతే రేపొద్దున్న ఎన్నికల్లో పెట్టిన తర్వాత ఇదైతే మామూలుగా దీన్ని ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఈ చిన్న వాళ్ళకి చిన్న విషయాలకే కాకుండా ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాం కానీ, లేదనుకుంటే కోర్టు దృష్టికి కానీ తీసుకెళ్తే బాగుంటుంది. మా ఫ్రెండ్స్ చాలామంది కూడా అడిగారు ఎక్స్పెండిచర్ విషయంలో ఎవరికెంత అయింది ఏంటి, ఎలా చేద్దాం ఏంటి అని అడిగారు. సంతోషమే. వాళ్ళు మామూలుగా తర్వాత కోర్టుకి తీసుకెళ్తారా, లేదనుకుంటే వేరే విధంగా వాళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తారో తెలియదు. అలాంటి వాళ్ళు ఏదైనా పెద్ద విషయాల మీద పట్టుకుంటే బాగుంటుంది. ఇదేంటంటే జనాలు ఇబ్బంది పెట్టి, లేదనుకుంటే వాళ్ళ నుంచి ఏదో డబ్బుల్ని గుంజుకోవాలని కాకుండా ఒక మంచి ఉద్దేశంతో చేసుకుంటే బాగుంటుంది. ఇంకా రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.